హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటన నిమిత్తం ఆయన రావటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఆయనకు సర్జరీ జరగడం కూడా జరిగింది. హెల్త్ ఇష్యూకి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం కూడా మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఆయన స్వయంగా వెళ్ళటం అనేది కూడా, పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం అనేది కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ భేటీలో పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘమైనటువంటి భేటీ అయితే జరిగినట్టుగా, సంభాషణ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దంపతులు ఇద్దరు, అనాలజినోవా గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సాదరంగా స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా ఆయన మాటామంతి జరిపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అంత సాన్నిహిత్యం ఏంటి, ఇదేంటి అనేది చాలామందిలో ఆసక్తికరమైనటువంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వస్తున్నటువంటి వార్త ఏంటంటే, సాధారణంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, అది కూడా నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కూటమి సభ్యుల్లో ఉంటారో వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళినటువంటి సందర్భం ఇప్పటి వరకు లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా కూటమిలో ఒక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా చెప్పాలంటే ఒక సాధారణ మంత్రి మాత్రమే. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సాధారణ మంత్రిగా మాత్రమే ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేటువంటిది రాజ్యాంగ హోదా లేదు కాబట్టి. బట్ అయినా కూడా ఒక చిన్న పార్టీ అధినేతింటికి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు మాత్రమే అక్కడ కేంద్రంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అలాంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడింటికి వెళ్తారా అంటే డెఫినెట్గా చిన్న స్థాయి అని వాళ్ళు అనుకుంటే మాత్రం వెళ్ళరు. బట్ ఇక్కడ వాళ్ళ మనసులో కావచ్చు, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి మనసులో పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా అభిమానం ఉంది కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆంటీ అని పిలిచారు. అంటే దేశంలో ఎంతోమంది మహామహా రాజకీయ ఉద్దండుల్ని సైతం మోదీ గారు చూశారు. బట్ ఎవరిని ఎప్పుడూ కూడా అలా అంటే కొనియాడటం అనేది, ఒక బిరుదు ఇవ్వటం అనేది జరగల. బట్ ఫస్ట్ టైం అది పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. అంటే కూటమిలో ఉన్నటువంటి కీలక భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానిగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే ముమ్మాటికి అది పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు చొరవతోనే. ఆ రోజు గనక అటు తెలుగుదేశం పార్టీని కూటమిలో ఇంక్లూడ్ చేసి వాళ్ళు వద్దంటున్న చివాట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, నువ్వెదగవయ్యా, నువ్వు సీఎం అవ్వయ్యా అని చెప్పి, నువ్వు ఛాన్స్ తీసుకోవయ్యా అని చెప్పి ఇప్పుడు కొంతమంది విజయ్ గారిని పోల్చి చాలామంది ట్వీట్లు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారితో ఆయన పోలుస్తున్నారు. బట్ అలాంటి ఛాన్స్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాడు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఒక విజనరీ, ఒక సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు సీఎం అయితే బాగుంటుందని ఆయన ఆలోచించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి, దేశం గురించి, దేశ ప్రజల గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తాడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నమ్మారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీ స్థానాలతో ఈరోజు కేంద్రంలో చాలా బలమైనటువంటి, స్థిరమైనటువంటి ప్రభుత్వం నడుపుతుందన్న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఆయనకు అవకాశం వచ్చిందన్న, పరోక్షంగా అయినా డైరెక్ట్గా అయినా ఏదో ఒక రకంగా అయినా సరే, అంటే మనం ఎలా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు అనేది చాలా బలంగా ఆ పార్టీకి, కేంద్రానికి, మోదీ గారికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీటింగుల్లో మీరు చూసే ఉండొచ్చు, ఆయన ఒక స్వామీజీ వేషధారణలో ఒక మాలలో తీసుకున్నప్పుడు వెళ్తే మోదీ గారు కూడా, నువ్వు అప్పుడే స్వామీజీగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా, ఏమన్నా సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నావేమో, అలాంటిది ఏమి చేయకు, నీ అవసరం ఈ దేశానికి ఉంది, నీ అవసరం ఈ ప్రజలకు ఉంది, దయచేసి నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకొని కొంచెం చమత్కరించినా కూడా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి ఒక గొప్ప నాయకుడే, గుజరాత్కి కొన్ని సంవత్సరాల పాటు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, దశాబ్దన్నర కాలానికి దగ్గర ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారన్న, అలాంటి గొప్ప స్థాయిలో ఉండేటువంటి నాయకుడు అన్న, ప్రపంచం మెచ్చదగ్గ ఒక ప్రధానిగా ఈరోజు ఆయన కీర్తి గడించారన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలాంటి సందేశం ఇచ్చారు. అంటే ఈరోజు ఆయన హెల్త్ బాగోపోతే ఎందుకు వెళ్ళారంటే అలాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం అనేది చెప్పడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం, అవసరం కాబట్టి
అది కూటమికనే కాదు, ఈ దేశానికి అవసరమని ఆయన గుర్తించారు కాబట్టి. అలాగే ముఖ్యంగా కూటమిలో సాధారణంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అని మనం బాగా వింటున్నాం. ఎన్డీఏ కూటమిలో రాజీవ్ గాంధీ గారి నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, నిన్న మొన్న ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి వరకు కూడా మనం చాలామందినే చూసాం. బట్ ఎప్పుడైనా ఇలా ఆ కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో ఎలాంటి కలుపుగోలుతనం కానీ, ఇలా వాళ్ళెవరికన్నా చిన్న స్థాయి పార్టీలని ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తిగా ఆలోచిస్తే వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. బట్ ఇప్పుడు మోదీ గారు ఇచ్చినటువంటి ఆ చొరవ, ఆ భరోసా చాలా కీలకమైనదని చెప్పి ఒక సందేశం కూడా కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కోవడంతో పాటు పలు కీలక అంశాలపై ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగిందట. జనసేన కీలక పాత్ర ఏదైతే నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా ఈ దేశంలో అంటే మిగతా రాజకీయ పార్టీల కన్నా ప్రజల కోసం పనిచేసేటువంటి ఆ నిబద్ధత, నిజాయితీ, అలాంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి నాయకుడు, పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూశారు కాబట్టి ఆయన మాట్లాడారట. అలాగే ఒక ఓటమితో ఏదైతే మిగతా పార్టీలు అలా పక్కకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, బట్ పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరు, ఒక దశాబ్ద కాలంగా ఆయన చేస్తున్నటువంటి యుద్ధం, 2 చోట్ల ఆయన ఓడిపోయినా, విమర్శలు వచ్చినా నిలబడినటువంటి తీరు ప్రత్యేకంగా మోదీ గారి మైండ్ సెట్లో ఉంది. సో అలాంటి వ్యక్తిని కలవటంతో పాటు పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ భేటీ అనేది సాధారణంగా జరిగినటువంటి కలయిక కానే కాదు. దీంట్లో ఒక సందేశంతో పాటు, ఒక నమ్మకంతో పాటు, ఒక భవిష్యత్తు రాజకీయాలకు దిక్చూచిగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినటువంటిది, దాంట్లో వచ్చినటువంటి విషయాలపైన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక దశాబ్ద కాలానికి పైగా ప్రణాళిక ఇక్కడి నుంచే వేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదు. బీజేపీ పార్టీకి నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి మిత్రుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి తర్వాతే అని నిక్కచ్చిగా, నిజాయితీగా చెప్పుకునేటువంటి ఒక మిత్రుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారని నిర్మోహమాటంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ మనం మాట్లాడుకోవచ్చు. సో ఒక భేటీలో ఈవెన్ చిరంజీవి గారు కూడా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. చిరంజీవి గారు కూడా ఆయన చేసినటువంటి మంచి పనుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అంటారు చిరంజీవి గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అనేటువంటి మాటలు చాలామంది పిచ్చి పిచ్చిగా ఏవో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. బట్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మొన్న కూడా మనం ఒక కార్యక్రమం, ఒక తిరుపతికి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆయన మొదలుపెట్టినటువంటిది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా అయిన తర్వాత తప్ప, అది అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అంత ముందు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరో తీసుకురాలేనటువంటి నిధులను కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ అవడానికి కానీ, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటివి కానీ, చాలామంది అక్కడ మనకి రీసెంట్గా మన నిమ్మల రామానాయుడు గారు చెప్పినటువంటివి కానీ, ఇవన్నీ కూడా చాలానే ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు ఆయన సొంతంగానే ఉంది, ఆయన పేరు మీదే ఉంది. అలాంటి నిధులు కేటాయించడంలో ఆ తర్వాత కూడా ఎవరు చిరంజీవి గారి స్థాయిలో చేయలేకపోయారు అంటే ఆయన ఎలాంటి ఇంపాక్ట్ కేంద్ర మంత్రిగా, అంటే కేంద్ర సహాయ మంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఆయనకి కూడా తెలుసు కాబట్టి, సో అలాంటి నిజాయితీ గల కుటుంబాన్ని కలవటం. అలాగే మనందరికీ తెలుసు ఈ దేశంలో, సమాజంలో మంచి వ్యక్తులు డెఫినెట్గా మోదీ గారు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటిదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ. ఎందుకంటే ఇద్దరు సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు, సమాజం మీద చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి వ్యక్తులు. సహాయం అని అంటే ఇద్దరు కూడా ఎలాంటి ఏ స్థాయిలో సహాయం చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళిద్దరినీ కూడా ఈరోజు కలిసినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా విజువల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు చిరంజీవి గారివి అక్కడ కలిసినటువంటి సందర్భం. బట్ మిగతా అన్ని కూడా చూసుకుంటే వాళ్ళిద్దరి కలయిక కూడా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అలాగే మోదీ గారికి సంబంధించి ఆ బాండింగ్ గురించి, అటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మనం చూసాం, వాళ్ళిద్దరిని చేతులెత్తి అభివాదం తెలియజేయడంతో పాటుగా చాలా క్లియర్గా మీ వీడియో కూడా చూశాను,
మీరు అంటే చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు సాధారణంగా ఆయన తీసుకున్నటువంటి అంత గొప్ప విజయాన్ని తీసుకొచ్చి అన్న కాళ్ళ మీద పెట్టడం, ఆ కుటుంబంలో ఉండేటువంటి అన్యోన్యత అంతా కూడా నేను ఆ వీడియో చూశాను అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరు అన్నదమ్ములకి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నట్టు, అంటే ఈ దేశం ఏ పునాదుల మీద అయితే, ఏ బంధుత్వాలు, ఏ బాంధవ్యాలు అయితే మనకి మన మర్యాదకు ఇంత గొప్ప కుటుంబాల్ని మనం ఇక్కడ ఉండేటువంటి స్థితిగతుల గురించి మనం చెబుతూ ఉంటామో, ఈ దేశ సంపదగా మనం చెప్తామో, అలాంటిది మీ కుటుంబంలో చూశానని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భాలు. ఇప్పుడు మరి అదే ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబంతో పాటు రామ్ చరణ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. సో నాకు తెలిసి ఆ మధుర క్షణాలు మనం చూసేటువంటిది నాకు తెలిసి కొద్ది క్షణాల్లో ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక సుదీర్ఘమైనటువంటి భేటీ, పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకమైనటువంటి బాండింగు, అవన్నీ కూడా ఒక తమ్ముడిగా, ఒక సొంత తమ్ముడిగా ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన మోదీ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తారు, అలాంటి ఆప్యాయతనే మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చూపించినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో కూడా చూసాం. ఎందుకంటే ఆయన ఒక స్టేజ్ మీద దగ్గుతూ మాట్లాడుతుంటే జేబులోంచి గొంతుకి సంబంధించినటువంటి చాక్లెట్ ఇవ్వటం కూడా మనం చూసాం. అంటే అంత కేర్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోదీ గారు. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అలాగో నరేంద్ర మోదీ గారు కూడా అలాగే అనేటువంటి సందర్భం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఒక అద్భుతమైనటువంటి క్షణాలు. సాధారణమైనటువంటి వ్యక్తులకైతే ఇలాంటి కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నటువంటి పార్టీలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు అని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి వచ్చారు అంటే ఆలోచించాలి. ఆయన ఇంపాక్ట్ ఎలాంటిదో. సాధారణంగా ఉండేటువంటి రాజకీయ నాయకుల్లా పవన్ కళ్యాణ్ గారు కాదు. సాధారణ రాజకీయ పార్టీగా జనసేన పార్టీ లేదు. అలాగే ఆయన గురించి ఏది చెప్పినా కూడా మనకు తక్కువ అవుతుంది. సో అలాంటి ఇంపాక్ట్ నరేంద్ర మోదీ గారికి కూడా ఉంది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం అనేది జరిగింది. ఆయన్ని పరామర్శించడంతో పాటు సుదీర్ఘంగా కుటుంబంతో గడపడంతో పాటు అనేక విషయాల మీద కూడా ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.